సుభిక్షమైన దేశం, సురక్షితమైన ఇంటెలిజెన్స్ వ్యవస్థ కలిగిన దేశం పాకిస్తాన్‌లో స్థిరపడాలనుకుంటున్నారా? అయితే మీకు స్వాగతం. కేవలం $18,000 పే చేయండి. పాకిస్తాన్ మీకు గ్రాండ్ వెల్కమ్ చెబుతోంది. ఇది లేటెస్ట్‌గా అమెరికా తరహాలో దాయాది దేశం బంపర్ ఆఫర్. దీన్ని చూసి పాకిస్తాన్ ప్రజలే కంగు తిన్నారన్నది కూడా నిజం. పాకిస్తాన్ సిటిజన్‌షిప్ కోసం ఎవరు ట్రై చేస్తున్నారు? ఎందుకు మృత్యువు నోట్లో తల పెట్టాలనుకుంటున్నారు అన్నది వారి ప్రశ్న. అసలు ప్రపంచంలో బుద్ధున్నోడెవడైనా ఆ దేశంలో స్థిరపడాలనుకుంటాడా? అసలు పాకిస్తాన్ పౌరులే ఆ దేశం విడిచి వివిధ దేశాలకు వలసబాట పడుతున్నారు. అలాంటి సమయంలో పాకిస్తాన్ మాత్రం తమ దేశ సిటిజన్షిప్ కావాలనుకునే వాళ్లకు ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. అది మొన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎలాగైతే ప్రపంచవ్యాప్త సంపన్నులను గోల్డెన్ వీసా ప్రకటించారో సరిగ్గా అలాగే అన్నమాట. ప్రస్తుతం అమెరికా మాత్రమే కాదు, వివిధ అగ్రదేశాలు కూడా తమ దేశ పౌరసత్వం కావాలంటే ఓ రేటు ప్రకటిస్తున్నాయి. వివిధ దేశాల సంపన్నుల్ని తమ దేశానికి ఆహ్వానించడం ద్వారా తమ ఎకానమీ పెంచుకోవాలనుకుంటున్నారు. ఇక కళ్ళు చెదిరే మొత్తాన్ని సమర్పించిన వారికి తమ దేశ సిటిజన్షిప్ను అందిస్తున్నాయి. మన దేశంలో ఆర్థిక నేరాలకు పాల్పడిన కొంతమంది లండన్, కెనడా పౌరసత్వం తీసుకున్నారు. వీళ్ల తరహాలోనే ఎన్నో దేశాలు ఇలా వివిధ దేశాలకు చెందిన పౌరులకు సిటిజన్షిప్ ఆఫర్ అందిస్తున్నాయి. తాజాగా ఇప్పుడు పాకిస్తాన్ కూడా తమ పౌరసత్వం కావాలనుకునే వాళ్లకు ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఇదే పనిచేస్తోంది. ఇప్పుడు పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు పాకిస్తాన్ కూడా ఒక గోల్డెన్ వీసా తరహాలో ఓ గోల్డెన్ ఆఫర్ ప్రకటించిందని సమాచారం. బంగారం ప్రవహించే సింధు నది తీర పట్టణంలో నివసించే సిటిజన్షిప్ కావాలంటే అమెరికా కరెన్సీలో $18,000 ఉంటే చాలు. ప్రస్తుతం పాకిస్తాన్ అంతర్గత కలహాలతో సతమతమవుతోంది. అక్కడ బలూచ్ రెబెల్స్ జాఫర్ రైల్ హైజాక్ సందర్భంగా వాళ్ళ దేశానికి చెందినటువంటి ఆర్మీతో పాటు ఐఎస్ఐ వాళ్లను ఊచ కోత కోసింది. ప్రస్తుతం ఆ దేశంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టంగా మారింది. ఓవైపు బెలూచ్ రెబెల్స్, మరోవైపు ఖైబర్ పంఖ్తున్వాలో తిరుగుబాటులతో సతమతమవుతోంది. మొత్తంగా 4 ప్రావిన్సుల్లో 2 ప్రావిన్స్ ప్రజలు తమకు స్వాతంత్ర్యం కావాలని పోరుబాట పట్టారు. మొత్తంగా చూస్తే పాకిస్తాన్ త్వరలో సింధ్, పంజాబ్, పాకిస్తాన్, ఖైబర్ పంఖ్తువనా అలాగే బలూచిస్తాన్గా 4 ముక్కలవడం ఖాయం అనే మాటలు వినిపిస్తున్నాయి. అయితే మన దేశంలో ఉంటూ పాకిస్తాన్ పాట పాడేవాళ్ళు, మన దేశాన్ని విద్వేషించే వాళ్ళు కొంతమంది అక్కడికి వెళ్ళి ఆ దేశ పౌరసత్వం తీసుకుంటే బెటర్ అనే కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో జాతీయవాదులు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్ను ప్రేమించే వాళ్ళు, పాకిస్తాన్లో ఉన్నంతటి స్వేచ్ఛ మన దగ్గర లేదని మాట్లాడే వాళ్ళు, భారత్లో మాకు అన్యాయం జరుగుతోంది అనేవాళ్ళు చక్కగా పాకిస్తాన్లో పౌరసత్వం తీసుకునేందుకు బెస్ట్ ఆఫర్ అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అమెరికాలో $50 మిలియన్ ఖర్చు చేయగలిగితే ఆ దేశ పౌరుడు కావచ్చు. కెనడా కూడా ఇదే తరహాలో కొంత సొమ్మును తీసుకుని తమ దేశ పౌరసత్వం విదేశీయులకు ఇస్తోంది. అక్షయ్ కుమార్ వంటి కొంతమంది నటులు అప్పట్లో కెనడా పౌరసత్వం తీసుకున్నారు. ఆ తర్వాత అక్కడ ప్రభుత్వానికి సంబంధించినటువంటి సిటిజన్షిప్ క్యాన్సిల్ చేసుకుని మళ్ళీ భారతీయ పౌరసత్వం తీసుకున్నారు. ఇదంతా ఎందుకు చెప్పుకోవడం అంటే, అక్రమ మార్గాల ద్వారా దేశాలకు వలసలు పోయే బదులు డబ్బులు చెల్లించి పౌరసత్వం కొనుగోలు చేయడం అన్నమాట. అలా వారి కోరిక తీరుతుంది, ఇటు దేశాలకు అదనపు ఆర్థిక వెసులుబాటు కూడా దొరుకుతుంది. అయితే ఒకవైపు పాకిస్తాన్ పౌరసత్వం గురించిన ప్రచారం ఇలా సాగుతూ ఉంటే, పాకిస్తాన్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఇమిగ్రేషన్ అండ్ పాస్పోర్ట్స్ అత్యవసరంగా ఓ వార్నింగ్ జారీ చేసింది. ఇదంతా సోషల్ మీడియాలో జరుగుతున్న ఫాల్స్ ప్రచారం అని చెప్పేసింది. ఫ్రాడ్యులెంట్ పోస్ట్ సృష్టించిన దుమారం అంటూ కూడా తేల్చింది. ఇది ఓ స్కామ్ కూడా అయి ఉండొచ్చని సూచించింది. ప్రజలు కేవలం అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని కూడా తెలియజేసింది. దేశ పౌరులు, విదేశీయులు ఇమిగ్రేషన్ స్కామ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ కూడా సలహా ఇచ్చింది. దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని అధికారిక వెబ్సైట్లతో సరిపోల్చుకొని చూసుకోవాలంటోంది అక్కడ పాకిస్తాన్ ప్రభుత్వం. ఇక ఈ విషయంలో ఎలాంటి అనుమానాస్పద సమాచారం చక్కర్లు కొడుతున్నా వెంటనే అధికారులకు తెలియజేయాలంటూ కూడా సూచించింది. అయితే ఇది నిజమే కావచ్చు, లేదా కాకనూ పోవచ్చు. ఎందుకంటే పాకిస్తాన్ ఓ ట్రయల్ వేసి కూడా ఉండొచ్చు. దానికి స్పందన ఏ మేరకు వస్తుందో తెలుసుకోవడానికి ఓ లీక్ లాగ్ కూడా అనుకోవచ్చు. స్పందన చాలా పూర్గా వచ్చి ఉండొచ్చు. దాంతో అదో స్కామ్ అని ప్రకటించి ఇప్పుడు చేతులు దులుపుకొని కూడా ఉండొచ్చు అంటున్నారు విశ్లేషకులు. ఏదైనా జరగచ్చు. అయితే అమెరికా గోల్డ్ కార్డు వీసా విషయం మాత్రం నిజమనే చెప్పాలి. ప్రపంచం అత్యంత గౌరవప్రదంగా భావించే అమెరికా పౌరసత్వం కోసం ట్రంప్ సర్కార్ తెచ్చిన ఈ కొత్త విధానం ఎంతో మందిని ఆకట్టుకుంటోంది. అమెరికన్ కంపెనీలు ఈ పథకాన్ని ప్రయోగించి భారతీయులు సహా విదేశీ విద్యార్థులను, ప్రతిభావంతుల్ని నియమించుకోవచ్చని ట్రంప్ అన్నారు. ట్రంప్ కేవలం పౌరసత్వ కళను అమ్ముకోవడం ద్వారా లాభం పొందాలని కోరుకోవడం లేదు. అమెరికన్ కంపెనీలు మంచి నిపుణులు నియమించుకోవడానికి వీలవుతుందని అంటున్నారు. వ్యాపారం పరంగా ఈ ఆఫర్ అమెరికన్ కంపెనీలకు లాభదాయకమేనని అంటున్నారు.
1 కోటి గోల్డ్ కార్డులు అమ్మడం ద్వారా అమెరికా అప్పులు తొలగిపోతాయని ట్రంప్ భావిస్తున్నారు. కానీ 43.7 కోట్ల రూపాయల విలువైన అమెరికా గోల్డ్ కార్డు వీసాను కొనగలిగే ధనవంతులు అమెరికా బయట ఎంతమంది ఉన్నారన్నది ఇక్కడ ప్రశ్న. మరోవైపు పౌరసత్వం సంగతి సరే, పన్ను నిబంధనలపై అనిశ్చితి సంగతి ఏంటని కూడా అంటున్నారు. క్రెడిట్ స్విస్ గ్లోబల్ వెల్త్ రిపోర్ట్ ప్రకారం 2022లో ప్రపంచవ్యాప్తంగా 5 నుంచి 10 మిలియన్ డాలర్ల సంపద పరిధిలోని ధనికుల సంఖ్య చెప్పాలంటే 51 లక్షలు. ఇందులో 10 మిలియన్ డాలర్లకు పైగా ఉన్నవారు 28 లక్షల మంది. ఇలాంటప్పుడు 1 కోటి మంది గోల్డ్ కార్డు కొనుగోలుదారుల్ని పొందడం సాధ్యమయ్యేదేనా అన్న సందేహాలు వస్తున్నాయి. రష్యా, చైనా, ఆగ్నేయాసియా నుంచి ధనవంతులు డబ్బు సంచులతో అమెరికాకు వస్తారని ట్రంప్ ఆశిస్తున్నారేమో గానీ విదేశీ బిలియనీర్లు గోల్డ్ కార్డును తీసుకుంటారా అని ఇమ్మిగ్రేషన్ నిపుణులే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఈ కార్యక్రమం ద్వారా అమెరికన్ పౌరసత్వాన్ని అమ్మకానికి పెట్టడం యోగ్యత కంటే డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వడమే అంటున్నారు నిపుణులు. పైగా ఇతర దేశాల్లో అవినీతి అక్రమాలకు పాల్పడ్డ వాళ్ళు అమెరికాకు క్యూ కట్టినా అది కూడా రేపు సమస్యలకు కారణం కాదన్న గ్యారంటీ ఏమీ లేదు. గోల్డ్ కార్డుల వల్ల బలమైన నియంత్రణ, తనిఖీలు లేనప్పుడు పెట్టుబడి అంశంతో కూడిన ఇమిగ్రేషన్ కార్యక్రమాలు మనీ లాండరింగ్ కు దారితీస్తాయి. విదేశాల ప్రభావానికి అగ్రరాజ్యం అమెరికా గురయ్యే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. రష్యన్ సామ్రాజ్యవాదులకు అమెరికా తలుపులు తెరుస్తుందా అని అడిగినప్పుడు ట్రంప్ ఉదాసీనంగా సమాధానమిచ్చారు. అవును, నాకు కొందరు రష్యన్ సామ్రాజ్యవాదులు తెలుసు, వారు చాలా మంచి వ్యక్తులు అనడం ఈ సందర్భంగా ప్రస్తావించుకోవచ్చు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గోల్డ్ కార్డును ఈ వారమే ఆవిష్కరించారు. ఇది విదేశీ పెట్టుబడిదారులకు అమెరికా పౌరసత్వం పొందేందుకు రాచమార్గం. అమెరికా గ్రీన్ కార్డు ఖరీదైన ప్రత్యామ్నాయంగా కూడా అవుతోంది. గోల్డ్ కార్డు కోరుకునేవారు యుఎస్ ప్రభుత్వానికి $5 మిలియన్ చెల్లించాలి. ఈ వీసా విధి విధానాలు 2 వారాల్లో బయటికి రానున్నాయి. మరో అవకాశం మేరకు గోల్డ్ కార్డు ఉన్నవారు అమెరికా వెలుపల సంపాదించిన ఆదాయంపై పన్నులు చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. దేశీయంగా ఆర్జించే ఆదాయాలపై మాత్రం పూర్తి స్థాయి పన్నులు చెల్లించాల్సి ఉంటుందని ట్రంప్ స్పష్టం చేశారు. ముఖ్యంగా గోల్డ్ కార్డు విధానంతో అమెరికా రుణాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే అమెరికాకున్న అప్పు $35 ట్రిలియన్ మించుతోంది. ఈ గోల్డ్ కార్డుల అమ్మకం ద్వారా 50 ట్రిలియన్లు వస్తాయని ట్రంప్ అనుకుంటున్నారు. కానీ అలా జరిగే అవకాశం లేదని అంటున్నారు విశ్లేషకులు.